ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు అంబేద్కర్ వర్ధంతి ఉత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు పాల సాయిరాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఇక సిద్దిపేటలోనే అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఈరోజు సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన కాంట్రాక్టు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ సర్వీసులు రెగ్యులరైజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు ముఖ్యమంత్రి తమ హామీని నెరవేర్చుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. 3 రోజుల పాటు తమ ధర్నా కొనసాగుతుందని చెప్పారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్కు తరలి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధమవుతున్న క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద జరిగినటువంటి ధర్నా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. పటాన్చెరుకు సంబంధించిన 2 కార్పొరేటర్లు మెట్టు కుమారు అట్లాగే సింధు ఆదర్శ్ రెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. జహీరాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి ఘటన జరిగింది.